హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లో వేర్వేరు ఘటనలలో మరణించిన 20 మంది భారత పౌరుల పార్థివ దేహాలు కువైట్ ఎయిర్వేస్ ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి కొచ్చికి చేరుకోనున్నాయని అధికారులు తెలిపారు. స్వదేశానికి తిరిగి వస్తున్న 20 మంది భారత పౌరులలో డ్రోన్ దాడిలో మరణించిన తమిళనాడులోని రామనాథపురం ముత్తుకొలత్తూరుకు చెందిన 37 సంవత్సరాల సంతాన సెల్వం కృష్ణన్ కూడా ఉన్నారు. మిగిలిన 19 మంది ఇటీవల జరిగిన వివిధ ఘటనలు మరియు సహజ కారణాల వల్ల మరణించిన వారు. కొనసాగుతున్న ప్రాంతీయ ఘర్షణల కారణంగా వారి పార్థివ దేహాలను స్వదేశానికి రప్పించడం ఆలస్యమైంది. కువైట్ నుండి విమాన కార్యకలాపాల్లో ఇటీవల ఏర్పడిన అంతరాయాల కారణంగా మృతదేహాల తరలింపు ఆలస్యమైంది. ప్రస్తుతం సేవలు పాక్షికంగా పునరుద్ధరించడంతో అధికారులు అన్ని అవశేషాలను ఒకే విమానంలో కలిపి తరలించడానికి సమన్వయం చేసుకున్నారు. కువైట్, కొలంబో, కోచి మార్గాలలో KU5632 నంబర్తో నడుస్తున్న ఈ విమానం అర్ధరాత్రి దాటిన తరువాత కోచి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది. ఈ విమానం కేవలం మృతదేహాన్ని తరలించడానికి మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఇందులో ప్రయాణికులు లేరు. మృతదేహాలు వచ్చిన వెంటనే వాటిని వేగంగా క్లియర్ చేసి బాధితుని స్వస్థలాలకు తక్షణమే తరలించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మృతదేహాలను కోచికోడ్, అల్పుజా, కొట్టాయం, తమిళనాడులోని ఇతర ప్రాంతాలలో సహా పలు ప్రదేశాలకు పంపనున్నారు. గౌరవప్రదంగా సకాలంలో అప్పగింత జరిగేలా చూసేందుకు పత్రాల తయారీ, స్థానిక అధికారులు మరియు కుటుంబాలతో సమన్వయం సహా అన్ని ప్రక్రియలను క్రమబద్ధీకరించినట్లు అధికారులు తెలిపారు. ఆ విమానం ప్రయాణికులు లేకుండానే ఏప్రిల్ 1న కువైట్కు తిరుగు ప్రయాణంలో కోచి నుండి బయలుదేరనుంది. తాజా సమాచారం ప్రకారం కువైట్లో మరణించిన 20 మంది భారత జాతీయుల పార్థివ దేహాలు కువైట్ ఎయిర్వేస్ ప్రత్యేక విమానంలో అర్ధరాత్రి ఆలస్యంగా కోచిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తూ మన ఛానల్ సభ్యులుగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.